పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ఆదిలాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తెలిపారు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలిచేలా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామన్నారు. ఆదిలాబాద్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కోవాలక్ష్మి, మాజీ మంత్రి జోగురాన్నతో కలిసి ఆయన పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, అత్రం సక్కు గారి నాయకత్వం. మరియు మొదలకు సంబంధించినటువంటి నాయకులు రామకృష్ణ రెడ్డి అన్న, అదేవిధంగా లోలం సాంసుందర్ అన్న, అదే విలాస్ గాదేవార్ గారికి మరియు వీరందరితో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీగా ఏ రకమైన ప్రణాళిక తయారు చేయాలనేది ప్రత్యేక సమావేశంలో ఈరోజు చర్చించడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రం సాధించినటువంటి పార్టీ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచినటువంటి పార్టీ, ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర హక్కులు నిలబడాలన్నా, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనుకున్నా, మరి సాధించుకున్న తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించవలసిన ఆవశ్యకత ఉన్నదని ఈ సందర్భంగా కోరుతూ మరొక్కసారి ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా ఉద్యమకారులకు అందరూ కూడా, అదేవిధంగా నా శ్రేయబులస్ అందరూ కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మీరందరూ ఒక ఆదివాసీ నేతగా, ఆదివాసీ ఉద్యమ నాయకునిగా ఉన్నటువంటి నన్ను గెలిపించండి. తప్పకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యలు, జాతీయ సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్ర పరిధిలోని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా కోరుతూ ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా నన్ను ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా, మరి ఆదిలాబాద్లో ఈరోజు మంచి దినమని ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరొక్కసారి గౌరవ బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.